Hello everyone, welcome back to our channel. In this today's session, we are going to learn some basic concepts from the chapter Operations on Numbers from Arithmetical Ability. This is from Quantitative Aptitude. Quantitative Aptitude. Right. First one, let's learn about numbers. మనకి హిందూ అరబిక్ సిస్టంలో దేనిలో అంటే హిందూ అరబిక్ సిస్టమ్ జస్ట్ వీ హ్యావ్ 10 digits, namely 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. These 10 digits called హిందూ అరబిక్ సిస్టమ్. అంటే ఇవన్నీ జీరోని ఇక్కడ ఏమంటామంటే జీరో లేదా శూన్యాంకము అంటాం. శూన్యాంకం. ఈ నెంబర్స్ అనేవి మనకి హిందూ అరబిక్ సిస్టంలో ఉన్నాయి. మనం ఇప్పుడు ఏ సంఖ్యనైనా రిప్రజెంట్ చేయడానికి సేమ్ ఈ నెంబర్స్ని యూజ్ చేయడం అనేది మస్ట్, మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ని మనం రాసేటప్పుడు just see this tabular form. First one, units place you know very well, అది ones place అంటాం కదా, units place. నెక్స్ట్ tens place, hundreds place, నెక్స్ట్ thousands place, నెక్స్ట్ 10,000s place, lakhs place, నెక్స్ట్ 10 lakh, 10 lakh. తర్వాత క్రోర్స్ ప్లేస్, క్రోర్. నెక్స్ట్ 10 crore, 10 crore. ఓకే, సో రివర్స్లో వద్దాం. యూనిట్స్ ప్లేస్ నథింగ్ బట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ప్లేస్, 10,000s ప్లేస్, ల్యాక్స్ ప్లేస్, 10 lakhs ప్లేస్, క్రోర్, 10 crore. ఫర్ సపోజ్ విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. ల్యాక్స్ ప్లేస్లో 6 తీసుకున్నాం, 10,000s ప్లేస్లో 3, థౌజండ్స్ ప్లేస్లో 8, హండ్రెడ్స్ ప్లేస్లో 5, 4 and 9. సో ఈ నెంబర్ మనం ఎలా చదువుతాం? వన్స్ ప్లేస్ కదా. అండ్ ల్యాక్స్ ప్లేస్ 6,38,549. So basing upon this following numerals in words, and న్యూమరల్స్ అనుకున్నాం. మళ్ళీ న్యూమరల్స్ అంటే ఏంటి? న్యూమరల్స్ ఫస్ట్ డిజిట్స్ చెప్పుకున్నాం కదా, వీటినే మనం న్యూమరల్స్ అంటాం. అంటే ఆయా స్థానాల్లో ఉండే నంబర్స్ని మనం న్యూమరల్స్ లేదా దీని తెలుగులో ఏమంటామంటే స్థానాంకాలు అంటాం. స్థానాంకాలు అన్న న్యూమరల్ అన్న ఒకటే. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఐ టేక్ ఇన్ 10 lakhs ప్లేస్ నంబర్ 2, హియర్ 3, 8, 0, 9, 1, 7. దీన్ని ఎలా చదువుతాం మనం? చూడండి, 10 lakh ప్లేస్లో ఉంది. సో 23,80,917. క్లియర్? అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఐ టేక్ ద నంబర్ ఇన్ క్రోర్ ప్లేస్, క్రోర్ ప్లేస్లో 8 తీసుకున్నాను. హియర్ 5, 4, 1, 6, 0, 0, 8. ఇది చూడండి, క్రోర్ ప్లేస్లో 8 తీసుకున్నా. సో 80 crore 54,16,008 ఇలా అని చదువుతాం. సో దిస్ ఈస్ అబౌట్ నంబర్స్ బేసింగ్ అపాన్ హిందూ అరబిక్ సిస్టమ్, బేసింగ్ అపాన్ దీస్ 10 digit అండ్ వాట్ ఈజ్ న్యూమరల్, అండ్ మనం నేమింగ్ ఎలా ఇస్తాము, ఎలా నంబర్ నేమ్స్ అనేవి చదువుతాము అనేది దీని గురించి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే దిస్ ఈజ్ ఫస్ట్ వన్.
Second one, face value and place value. Place value also called as local value of a digit in numeral. So అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఇన్ ఎ న్యూమరల్, హియర్ ఈస్ ద ఫేస్ వాల్యూ, ఈజ్ ఇట్స్ ఓన్ వాల్యూ at whenever place it may be. అంటే ఒకసారి చూడండి, ఇప్పుడు మనకి ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒక సంఖ్యలో ఏదైనా నంబర్ తీసుకుంటే దాన్ని స్థానాంకానికి, అంటే స్థానాంకం అంటే ఏం చెప్పుకున్నాం, న్యూమరల్ అని చెప్పుకున్నాం కదా, న్యూమరల్. ఆ స్థానాంకానికి ముఖ విలువ, స్థాన విలువ, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే మనం లోకల్ వాల్యూ అని చెప్పుకున్నాం కదా, ఒక నంబర్లో డిజిట్స్ ఉంటాయి, అవి అంకెలు అంటాం. సో దానికి ఫేస్ వాల్యూ అదే సేమ్ నంబర్ అవుతుంది, స్థానంతో ప్రమేయం లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చూడండి, నంబర్ 6872. It is a given number. So the face value of 2 is 2. Face value of 2 అవుతుంది. The face value of 7 here, 7 గురించి చెప్పుకుంటే ఫేస్ వాల్యూ సేమ్ 7 అవుతుంది. And the face value of 8 is 8 and the face value of 6 is 6, same. Okay, and coming to next one, in this number, in a given numeral, ఇది న్యూమరల్ కదా, దీనిలో ప్లేస్ వాల్యూ ఆఫ్ యూనిట్ డిజిట్ is equal to that unit digit into 1, and place value of, ఇక్కడ చూడండి, టెన్స్ డిజిట్, ఇది ఫస్ట్ ప్లేస్, వన్స్ ప్లేస్లోది టెన్స్ ప్లేస్లోది చేయాలంటే that టెన్స్ డిజిట్ ఇంటూ 10, టెన్స్ డిజిట్ ఇంటూ 10. నెక్స్ట్ వన్, ప్లేస్ వాల్యూ ఆఫ్ హండ్రెడ్స్ డిజిట్స్లో మనకి ప్లేస్ వాల్యూ, ఇవన్నీ ప్లేస్ వాల్యూస్ గురించి చెప్తున్నాను. హండ్రెడ్స్ డిజిట్ కావాలంటే ఏం చేస్తాం, హండ్రెడ్స్ డిజిట్ ఇంటూ 100 and so on. Now in this number, for example here 70984, we have here the place value of 4. Find out చేయాలి అంటే ఏం చెప్పుకున్నాం, 4 is in ones place, nothing but units place. So 4 into 1, that is 4. So the place value of 4 ఏమైంది, 4. In the same number, the place value of 8 you have to find out. Place value of 8 చూడాలి. అప్పుడు ఏం చేస్తాం, 8 into 10, that is 80. ఇందాక చెప్పుకున్నాం కదా, టెన్స్ ప్లేస్లో ప్లేస్ వాల్యూ తెలియాలంటే టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఇంటూ 10, అలాగే 100 ప్లేస్లో అయితే హండ్రెడ్స్ ప్లేస్లో డిజిట్ ఇంటూ 10 చేస్తే మనకి ప్లేస్ వాల్యూ ఆఫ్ దట్ డిజిట్ అనేది వస్తుంది. ఇన్ దాట్ వే ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 చేస్తే 9 ఈజ్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్, సో 9 into 100, 900. అండ్ నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 హియర్, 7 చూడండి, వన్స్ ప్లేస్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. సో 7 కావాలనుకోండి, 7 into place is 10,000s place, so 70,000. For suppose place value of 0 in a given numeral is always 0, at whatever place it may be, the place value of 0 is 0 always. You have to remember this thing. See, for example, in the numeral 87 34925.
సో హియర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫేస్ వాల్యూ ఆఫ్ 7, ఫేస్ వాల్యూ ఆఫ్ 9 అండ్ 4 సంథింగ్. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద న్యూమరల్ ఇన్ ప్లేస్ వాల్యూ చార్ట్, ఈ న్యూమరల్ని మనం ప్లేస్ వాల్యూ చార్ట్లో కనుక రాస్తే, ప్లేస్ వాల్యూ చార్ట్ ఏంటి, మెయిన్ హెడ్డింగ్స్ ఏంటి, వన్స్ ప్లేస్ అండ్ టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs ప్లేస్, 10 lakh. దెన్ వన్స్ ప్లేస్లో చూడండి ఏముంది, మనకి 5 ఉంది. హియర్ 2, 9, 4, 3, 7, 8. సో మనకి ఇచ్చిన న్యూమరల్ ఇది. మనం ప్లేస్ వాల్యూ చార్ట్లో షో చేస్తే నంబర్ ఇలా వస్తుంది. దీనికి చూడండి ద ఫేస్ వాల్యూ. ఫస్ట్ ఫేస్ వాల్యూ చూద్దాం. ఫేస్ వాల్యూ ఆఫ్ 7, 7కి ఫేస్ వాల్యూ 7 అవుతుంది, 9కి 9 అవుతుంది. ఓకే, సేమ్ 8కి 8 అవుతుంది, 4కి 4 అవుతుంది. అండ్ నౌ ప్లేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ కనుక చూస్తే see here, ప్లేస్ వాల్యూ ఆఫ్ 4, ఇక్కడ 4 ఎక్కడ ఉంది, థౌజండ్స్ ప్లేస్లో ఉంది. దెన్ ఏం చేస్తాం, 4 into 1000, 4000. అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 3, సేమ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఎక్కడ ఉంది చూడండి, 10,000s ప్లేస్. సో 3 into 10,000, సో 30,000. అది ప్లేస్ వాల్యూ ఆఫ్ 3. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 చూడండి, 8 ఎక్కడ ఉంది, 10 lakhs ప్లేస్లో ఉంది. సో సింప్లీ 8 into 10 lakh, 80 lakh ఏమో ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 చూడండి, 5 ఈజ్ ఇన్ యూనిట్స్ డిజిట్, యూనిట్స్ ప్లేస్. సో 5కి ఏమవుతుంది, 5 into 1, సింప్లీ 5. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ప్లేస్ వాల్యూస్ అండ్ ఫేస్ వాల్యూస్. మనం చార్ట్ డ్రా చేసుకుని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ నంబర్స్ చూద్దాం. వేరియస్ టైప్స్ ఆఫ్ నంబర్స్, ఫస్ట్ వన్ ఏంటి, న్యాచురల్ నంబర్స్, సెకండ్ వన్ హోల్ నంబర్స్, థర్డ్ వన్ ఇంటిజర్స్. ఇప్పుడు న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి, మనకి తెలుగులో సహజ సంఖ్యలు అంటాం. అంటే డెఫినేషన్ చూడండి, మనకి ఏ నంబర్స్ అయితే కౌంటింగ్ పర్పస్లో యూజ్ అవుతాయో, విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ కౌంటింగ్, లెక్క పెట్టడానికి ఉపయోగించే సంఖ్యలు అన్నీ న్యాచురల్ నంబర్స్ అంటాం. మనకి ఏంటి ఎగ్జాంపుల్స్, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్, ఇవన్నీ న్యాచురల్ నంబర్సే. అంటే ఏం చెప్తాం, న్యాచురల్ నంబర్స్ డెఫినేషన్ ఏంటి, కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ హోల్ నంబర్స్ అంటే ఆల్ కౌంటింగ్ నంబర్స్ అండ్ జీరో ఫార్మ్ ఈజ్ ఏ హోల్ నంబర్ విచ్ ఈజ్ క్లియర్లీ ఎవ్రీ న్యూమరల్. అంటే చూడండి కౌంటింగ్ నంబర్స్ అన్నీ వస్తాయి ఇక్కడ, ఇవన్నీ వస్తాయి ఇంక్లూడింగ్ విత్ జీరో. అంటే లెక్కించే నంబర్స్కి జీరోతో యాడ్ చేసి రాస్తే పూర్తిగా ఒక సెట్ అనేది ఫామ్ అవుతుంది. జీరోతో స్టార్ట్ చేస్తాం, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. దీన్ని బట్టి లెక్కించడానికి వాడే అన్ని సంఖ్యలు మరియు ఇంక్లూడింగ్ విత్ జీరో అనేవి పూర్తి సంఖ్యలు అవుతాయి. హియర్ ఓన్లీ జీరో అనేది న్యాచురల్ నంబర్ కాదు. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటిజర్స్. ఇంటిజర్స్ అంటే తెలుగులో ఏమంటాం, పూర్ణాంకాలు. డెఫినేషన్ చూడండి, ఇంటిజర్స్ అంటే హియర్ ఆల్సో ఆల్ కౌంటింగ్ నంబర్స్, జీరో అండ్ negatives of counting numbers form the set of integers. ఎలా వస్తాయి ఇక్కడ ఇంటిజర్స్ అంటే, ఇక్కడ చూడండి జీరో తీసుకున్నాం, 1, 2, 3 అండ్ హియర్ -1, -2, -3. సో ఇలాంటి సెట్ ఆఫ్ నంబర్స్ మనం ఇంటిజర్స్ అని. ఇక్కడ సెట్ ఆఫ్ పాజిటివ్ నంబర్స్ అనుకోండి, ఓన్లీ సెట్ ఆఫ్ పాజిటివ్ నంబర్స్ ఏమొస్తాయి,
జస్ట్ నంబర్స్ వస్తాయి. అండ్ సెట్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ అయితే -1, -2, -3 అండ్ సో ఆన్. అండ్ సెట్ ఆఫ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఇక్కడ మళ్ళీ 0తో స్టార్ట్ అవుతాయి. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, రైట్. అండ్ దిస్ ఇస్ అబౌట్ థర్డ్ టైప్ ఇంటీజర్స్. నెక్స్ట్ ఫోర్త్ టైప్ మనకి ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్. ఈవెన్ నంబర్, మనం ఈవెన్ నంబర్ ఎలా డిఫైన్ చేయొచ్చు? ఏ కౌంటింగ్ నంబర్, ఇట్ ఈస్ ఏ కౌంటింగ్ నంబర్ which is divisible by 2 is called even number. అవి ఏమవుతాయి జనరలీ? 0, 2, 4, 6, 8, 10, 12. These are all called even numbers. ఓకే, అంటే సరి సంఖ్యలు. ఈవెన్ నంబర్స్ అంటే తెలుగులో ఏంటి? సరి సంఖ్యలు అంటాం. డెఫినేషన్ ఎలా చెప్తాం? కౌంటింగ్ నంబర్ అంటే లెక్కించే సంఖ్యకు 2 అనేది విభాజకము, కోషియంట్ అయితే దాన్ని సరి సంఖ్య అంటాం. అండ్ దీనికి ఆపోజిట్ ఏంటి? ఆడ్ నెంబర్ అంటే బేసి సంఖ్యలు అంటాం. బేసి సంఖ్యలు డెఫినేషన్ ఎలా చెప్తాం? ఏ కౌంటింగ్ నంబర్ నాట్ డివిజిబుల్ బై 2. ఎగ్జాంపుల్స్ ఏంటి? బేసి సంఖ్యలు 1, 3, 5, 7, 9, 11, 13, 15 అండ్ సో ఆన్. 2తో మనకి డివిజిబుల్ కాకూడదు. ఓకే, అలాంటివి బేసి సంఖ్యలు. నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ ఏంటి? ఫిఫ్త్ టైప్ ఆఫ్ నంబర్స్ ప్రైమ్ నంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు ఆర్ అభాజ్య సంఖ్యలు. ప్రైమ్ నంబర్స్ అంటాం. డెఫినేషన్ చూడండి. ప్రైమ్ నంబర్స్ అంటే, ఫర్ సపోజ్ ఏ కౌంటింగ్ నంబర్ ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ నంబర్, సింపుల్. అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, దీనికి ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ అనేవి ఉండాలి. నేమ్లీ ఇట్ సెల్ఫ్ అండ్ 1. ఇది మీకు బాగా గుర్తుండాలి. ఇట్ సెల్ఫ్ అండ్ 1, 2 ఫ్యాక్టర్స్ ఉండాలి అన్నాను. అంటే అదే సంఖ్య అనే రెండు విభాజకాలు. ఫ్యాక్టర్స్ మీన్స్ విభాజకాలు. అలాంటివి ప్రైమ్ నంబర్స్ అంటాం. ఇప్పుడు చూడండి, 100 కంటే తక్కువైన ప్రైమ్ నంబర్స్, లెస్ దాన్ 100, 2, 3, 5, 7, 11, 13, 17, 19. For example, first example here, 137. Prime number కాదో చూద్దాం. We know that 12 square. 12 square is equal to 144. So this is greater than 137. అంటే మనం ఎలా రాస్తాం? 12 square అనేది 137 కన్నా పెద్దదని రాస్తాం. సో ఇక్కడ లెస్ దాన్ 12 కంటే చిన్నవైన ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11. సో వీటిలో 137 దేనిలోనూ డివిజిబుల్ కాదు, అంటే నన్ ఆఫ్ దెమ్ డివైడ్స్ 137 అని చెప్తాం. సో వీ క్యాన్ సే దాట్ 137 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. అండ్ ఇఫ్ యూ టేక్ ద అనదర్ నంబర్ 173, దీనిలో చూడండి, we know that 14 square is greater than 173. 14 square అంటే ఎంత? 196 is greater than 173. ఇక్కడ మనం 14 కంటే చిన్నవైన ప్రైమ్ నంబర్స్ చూద్దాం. లెస్ దాన్ 14 ప్రైమ్ నంబర్స్ ఏమొస్తాయి? 2, 3, 5, 7, 11, 13. ఇక్కడ చూడండి, వీటిలో ఈ నంబర్స్ తీసుకుంటే నన్ ఆఫ్ దెమ్ డివైడ్స్ 173. సో 173 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. అలా ఏం చెప్పుకున్నాం? ద డెఫినేషన్ ఆఫ్ ప్రైమ్ నంబర్ ఈజ్ ఏ కౌంటింగ్ నంబర్ ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ నంబర్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, నేమ్లీ ఇట్ సెల్ఫ్ అండ్ 1.
దాని అంతటా అదే ఫ్యాక్టర్ అయి ఉండాలి, ఇంక్లూడింగ్ విత్ 1 కూడా అయి ఉండాలి అని చెప్పుకున్నాం. సో ఎగ్జాంపుల్స్ చూసాం కదా, 137, 173 అండ్ 319. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. 319లో we know that 18 square is greater than 319. Prime numbers less than 18 are 2, 3, 5, 7, 11, 13 and 17. ఇక్కడ చూడండి, 18 స్క్వేర్ అంటే 324 ఈజ్ గ్రేటర్ దాన్ 319. వీటిలో 11 చూడండి, అవుట్ ఆఫ్ దీస్ ప్రైమ్ నెంబర్స్ 11 డివైడ్స్ 319 completely. So 319 is not a prime number. Next one, 811. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. 811. We know that 29 square is greater than 811. So 29 square 841, it's always greater than 811. ఇప్పుడు ఏం చెప్తాం, ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 29. దోస్ ఆర్ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. Clearly none of these numbers divides 811. సో ఏమి కన్క్లూడ్ చేస్తాం, 811 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ప్రైమ్ నంబర్ డెఫినిషన్ అండ్ సమ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ నంబర్ ఏంటి అంటే కాంపోజిట్ నంబర్స్. తెలుగులో వీటిని సంయుక్త సంఖ్యలు అంటాం. సో సీ ద డెఫినేషన్ ఆఫ్ దీస్ కాంపోజిట్ నంబర్స్. ద న్యాచురల్ నంబర్స్ విచ్ ఆర్ నాట్ ప్రైమ్. అంటే ప్రైమ్ నంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నంబర్స్ అవుతాయి. ప్రైమ్ నంబర్స్ ఏం చెప్పుకున్నాం, ప్రధాన సంఖ్యలు అని చెప్పుకున్నాం కదా, ప్రధాన సంఖ్యలు కానివన్నీ కాంపోజిట్ నంబర్స్ అవుతాయి. నెక్స్ట్ టైప్, లాస్ట్ వన్, కోప్రైమ్స్. తెలుగులో వీటిని ఏమంటాం, సహ అభాజ్య సంఖ్యలు. The two new natural numbers, for suppose A and B, two natural numbers said to be co-prime if their HCF is 1, highest common factor is 1. Example, for suppose two natural numbers తీసుకున్నాం, A and B అనేవి. వాటి HCF అనేది 1 అయి ఉండాలి. ఓకే, డెఫినేషన్ ఎలా చూస్తాం, ఏ అండ్ బి అనే రెండు సహజ సంఖ్యలు తీసుకుంటే వీటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అయితే ఏబీలు అనేవి కో ప్రైమ్స్ అవుతాయి. ఎగ్జాంపుల్, 2, 3, 4, 5, 7, 9, 8, 11 అండ్ ఇలా పెయిర్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ తీసుకుంటే వాటికి హెచ్సిఎఫ్ అనేది 1 ఉంటుంది. అప్పుడు వాటిని కో ప్రైమ్స్ అంటాం. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ నంబర్స్. లెట్స్ సీ సమ్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్. కంప్లీట్ సొల్యూషన్స్తో సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. 9587 మైనస్ హౌ మచ్ ఈజ్ ఈక్వల్ టు 7429 మైనస్ 4358. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ ఉందో తెలీదు. సో 9587 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7429 మైనస్ 4358 అనుకుందాం. సో అన్నోన్ నంబర్ని మనం ఇక్కడ ఎక్స్ అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, 9587 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, 3071. దట్ ఇంప్లైస్ x is equal to 9587 minus 3071. So that is the final answer, 6516. In this question mark the number is 6516. Right, this is example number 1 and example number 2 చూద్దాం.
For suppose 5793405 into 9999 is equal to how much? ఇలా క్వశ్చన్ ఉంది. సింప్లీ you can write like this 93405 into ఈ 9999ని మనం ఎలా రాస్తామంటే 10,000 మైనస్ 1 అని రాస్తాం. ఇప్పుడు చూడండి, సింప్లీ మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ని 10,000తో అగైన్ 1తో మల్టిప్లై చేస్తాం. 5793405000 minus again the same number 93405. Now subtract చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది 28256595. This is the answer. Here is another problem we have. 976 into 237 plus 976 into 763 is equal to how much? Coming to the solution, by using here distributive property, తెలుగులో దీన్ని విభాగ న్యాయం అంటాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఫస్ట్ ఈ ఫార్ములా చూద్దాం. a ఇంటూ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అవుతుంది. సో ఇక్కడ టర్మ్స్ చూడండి, ఏ బి, హియర్ సేమ్ ఏ సి. సో ఇక్కడ మైనస్ సింబల్ ఉందనుకోండి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో, ఏ ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏసి. సేమ్ సింబల్ మారుతుంది అంతే, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ సేమ్ వస్తుంది. సో ఇఫ్ వీ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్, చూడండి 976 ఇంటూ 237 ప్లస్ 976 ప్లస్ 763 ఏబి ప్లస్ ఏసి. ఇక్కడ ఏ ట్వైస్ వచ్చింది, సో 1 టైం నోట్ చేసాం. 976 ఇంటూ 237 ప్లస్ 763 కామన్ తీసాం. 976 ఓన్లీ 1 టైం. 976 ఇంటూ యాడ్ చేస్తే 1000. సో 9,76,000. That is the answer, basing upon distributive property. Next sum only by using distributive property. Next one చూద్దాం. 1607 into 986 into 307 minus 986 into 207 is equal to how much? For this also we should use distributive law, then we get minus negative lo చూడండి, a into b minus c is equal to ab minus ac. Here is the term a, b, again a here and c. Then 986 into 307 ab minus again a is 986 into c is 207. ఇలా వేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, 986 ఇంటూ 307 మైనస్ 207. 986 into 100 is equal to 98,600. So this is the answer. And next example, 17 into 1607 is equal to how much?
So simply you can write this 1607 whole square. Now దీన్ని మనం స్ప్రెడ్ చేసి రాసామనుకోండి, 1600 ప్లస్ 7 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసాం మనకి తెలుసు, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, 2 into ab. So if you substitute these numbers, this is a, this is b. Now ఏమొస్తుంది, a స్క్వేర్ 1600 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మీన్స్ 7 స్క్వేర్ ప్లస్ 2 into a means 1600 into b means 7. సింప్లీ సాల్వ్ చేద్దాం. 1600 హోల్ స్క్వేర్ అంటే 25600, 7 స్క్వేర్ మీన్స్ 49, 2 into 1600 into 7, 400. If you simplify, 82449. You can do the simplification, okay? This is about this formula. And if we take the negative one, that means a minus b whole square. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. తెలుసు కదా, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సారీ, హియర్ ఈస్ ద ఫార్ములా. దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ సమ్ చేద్దాం. సి హియర్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం, a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సారీ, I have written wrong here, so that's why again I am going to write. This is the formula. See, basing upon this, the problem is 1396 into 1396 is equal to how much? So simply you can write this number. ఎలా రాస్తాం మనం, హోల్ స్క్వేర్ ఫామ్లో రాస్తాం. సో మనకి a మైనస్ b ఫామ్లో కావాలి, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో కావాలి. సో దీన్ని ఎలా రాయొచ్చు, 1400 మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఫామ్ అనేది మనకు వచ్చేసింది. a స్క్వేర్, ఇక్కడ a ఈ టర్మ్, b. a స్క్వేర్ మీన్స్ 1400 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 2 into 1400 into 4. Right, here is the number 000 plus 16 minus 2 into 1400 into 4, 200. సో ఇది సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. Now we have the next example. Find the least value of question mark for which 5967 question mark 13. So it's a complete number is divisible by 3. ఇప్పుడు ఏం చేయాలి, క్వశ్చన్ మార్క్లో ఉన్న డిజిట్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, సో ఈ నంబర్ చేత కంప్లీట్లీ 3 డివిజిబుల్ అయితే ఈ క్వశ్చన్ మార్క్లో ఉండే కనిష్ట విలువ, కనిష్ట మీన్స్ లీస్ట్ వాల్యూ, ఈ లీస్ట్ వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సి సొల్యూషన్ చూద్దాం. లీస్ట్ వాల్యూ మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం అనుకోండి. సో లెట్ ద రిక్వైర్డ్ వాల్యూ టు బీ ఎక్స్. దెన్ సమ్ చేద్దాం, ఇచ్చిన నంబర్ని సమ్ చేద్దాం. 5 ప్లస్ 9 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ ఎక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 31 ప్లస్ ఎక్స్. ఇప్పుడు 31 ప్లస్ ఎక్స్ ఏమవ్వాలి, డివిజిబుల్ బై 3 అవ్వాలి. డివిజిబుల్ బై 3 అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఇప్పుడు చూడండి, 31 ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఎక్స్ ఇఫ్ యూ ప్లేస్ 2, 33. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. సో లీస్ట్ నంబర్, ఫైండ్ ద లీస్ట్ వాల్యూ అన్నాడు కదా, లీస్ట్ వాల్యూ ఈజ్ 2. దట్ ఈస్ ద ఆన్సర్. టు గెట్ దిస్ ఆన్సర్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్, ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. మనకి 3 డివిజిబిలిటీ బై 3 రూల్ ఏంటి,
when the sum of all digits is divisible by 3. ఇక్కడ చూడండి 3 1 4 ప్లస్ 2 6 కదా. సో సమ్ చేసినప్పుడు ఆ సమ్ ఏమైంది, 3లో డివిజిబుల్ అయింది. సో ఎక్స్ ప్లేస్లో మనకి 2 వస్తుంది. ఇక్కడ డివిజిబిలిటీ రూల్ని బేస్ చేసుకొని చేసాం. నెక్స్ట్ సమ్, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద లీస్ట్ వాల్యూ, అగైన్ లీస్ట్ వాల్యూ ఆఫ్ something of x for which 7-5467 which is divisible by 9. Here is the question. ఏమి ఇచ్చాడు, ఒక నెంబర్ ఇచ్చాడు, 9 చేత కంప్లీట్లీ డివిజిబుల్ అవ్వాలి. సో ఇక్కడ ఉండే మనకి లీస్ట్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. యాజ్ వీ డిడ్ ప్రీవియస్, మనం ప్రీవియస్ చేసిన దాని ప్రకారం మనకి డివిజిబిలిటీ రూల్ 9 అనేది తెలిసి ఉండాలి. అండ్ లీస్ట్ వాల్యూ ఎలా తెలుసుకుంటామంటే ఇక్కడ చూడండి, లెట్ ద రిక్వైర్డ్ వాల్యూ టు బీ ఎక్స్ అనుకుంటే ఇప్పుడు సమ్ చేద్దాం. 7 ప్లస్ ఎక్స్ ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 2 సమ్ చేస్తే ఏమొస్తుంది, 24 ప్లస్ ఎక్స్. నౌ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 చూద్దాం. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి, when the number divisible by 9 only when the sum of its digit divisible by 9. This is also just like 3 third table లానే. అంటే సమ్ చేస్తే 2 ప్లస్ 4 ప్లస్ ఎక్స్, ఈ సమ్ మనకి 9లో డివిజిబుల్ అయితేనే కంప్లీట్ నంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది అని. ఇక్కడ చూడండి 2 ప్లస్ 4 6, ఎక్స్ ప్లేస్లో ఏముంటే ఆ నంబర్ మనకి 9తో డివిజిబుల్ అవుతుందో చూద్దాం. Obviously 3 9, so 1 9s, so the complete number also divisible by 9. The least number here we have 3, that is the answer. Find the least value, again least value we have to find out instead of this question mark, for which 4832 question mark 18 which is divisible by 11. Here divisibility rule of 11 మనకి తెలియాలి. సో క్వశ్చన్ ఏంటి, ఈ నంబర్ ఇచ్చాడు 11 చేత డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు ఇక్కడ వచ్చే లీస్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 చూస్తే, ఫర్ సపోజ్ ఎ నంబర్ డివిజిబుల్ బై 11 if the difference between the sum of its digits of odd placesలో ఉన్న సమ్ తీసుకోవాలి and the sum of the digits at even places either 0 or a number which is divisible by 11. అప్పుడు ఆ నంబర్ 0 కానీ 11 కానీ అయితే ద కంప్లీట్ నంబర్ మనకి 11తో డివిజిబుల్ అయినట్టు. ఓకే, మనం రూల్ ఏం చెప్పుకున్నాం, బేసి స్థానాల్లో నంబర్స్ సమ్ చేయాలి. సరి సంఖ్య బై ద నంబర్ 11 చేత ఈ కంప్లీట్ నంబర్ మనకి డివిజిబుల్ అవ్వాలి. రూల్ ఏం చెప్పుకున్నాం, ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్. ఇప్పుడు మనం ఈ నంబర్లో ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ అది చూద్దాం. 4832 question mark 18. సో ఇన్ దిస్ వే ఫ్రమ్ LHS కదా, రైట్ టు లెఫ్ట్, ఇలా రైట్ టు లెఫ్ట్ చూస్తే ఫస్ట్ ప్లేస్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ అండ్ సెవెంత్. ఇప్పుడు ఈ ప్లేసెస్ని ఆడ్ ఈవెన్ చూద్దాం. ఆడ్ 3 5 7 అలా మనం ఆడ్ ప్లేసెస్లో నంబర్స్ చూద్దాం. ఆడ్ ప్లేసెస్లో ఏమేమి వచ్చాయి, స్టార్టింగ్ చూడండి, 8 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఎక్స్ ప్లస్ హియర్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది 3 ఉంది, ప్లస్ సెవెంత్ ప్లేస్లో 4 ఉంది. సో ఇవి ఆడ్ ప్లేసెస్లో వచ్చిన నంబర్స్, వీటిని సమ్ చేస్తాం. మైనస్ ఈవెన్ ప్లేసెస్లో ఉన్నవి చూడండి, 1 ప్లస్ ఫోర్త్ ప్లేస్లో 2 ప్లస్ 8. సో ఇది ఎంత అయింది, 8 ప్లస్ 3 11 ప్లస్ 4 15 ఎక్స్ మైనస్ 11 4 ప్లస్ ఎక్స్.
మనకి 4+x అనేది వచ్చింది. మనం ఏం చెప్పుకున్నాం, 0 కానీ 11 కానీ వస్తేనే ఆ నెంబర్ కంప్లీట్లీ 11తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ మనకి ఏమి ఉండాలి చూడండి. ఫర్ సపోజ్ ఎక్స్ ప్లేస్లో 7 రాసాము, 4+7 11 అవుతుంది కదా. సో అలా అయితే కంప్లీట్ నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది కదా. లీస్ట్ నెంబర్ అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ వచ్చే లీస్ట్ నెంబర్ ఏంటి, లీస్ట్ వాల్యూ 7 అవుతుంది. 7. This is the answer. Okay friends, this is about our today's session. Basics on arithmetical ability, operations on numbers, ఈ టాపిక్ మనం స్టార్ట్ చేసాము. ఇది కంప్లీట్లీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, అండ్ దిస్ ఈజ్ సెషన్ 1. ఇన్ సెషన్ 2 సమ్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం షార్ట్ కట్స్తో సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. Okay, if you understand this class, you can subscribe to this channel. Thank you for watching. Have a nice day.